కష్టించే రైతన్నను చూసి 290 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా బోనస్ చెల్లిస్తూ ఉన్నారు. తర్వాత ఇచ్చేస్తూ ఉంది ఎంతో మంది మహిళలకు భరోసా కల్పించేటువంటి గొప్ప పథకం 5 గంటలకే వంట గ్యాస్ సిలిండర్లు మహాలక్ష్మి గ్యాస్ పథకం. పౌర సరఫరాల శాఖకి ఒకసారి గట్టిగా చప్పట్లతో విద్యుత్ శాఖ మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,29,500 మంది వినియోగదారులకు జీరో బిల్లు జారీ చేయడం జరిగింది అందజేసింది. అలాంటి ప్రతి కళ్ళల్లో వెలుగులు చూడాలనే కృత నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినటువంటి 6 పథకాల్లో బృహజ్యోతి పథకం అత్యంత గొప్పదైనటువంటి పథకం. బృహజ్యోతి పథకం ద్వారా ఎంతో మంది మరి జీరో కరెంట్ బిల్లు పొందుతూ ఉన్నారు. మరి అదిగదిగో వచ్చేస్తుంది ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఇల్లు లేని ప్రతి వ్యక్తి కూడా ఇళ్ల ఆరోగ్య సహాయాన్ని ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నూతన మెడికల్ కాలేజ్ భవనాన్ని 25 కోట్ల రూపాయలతో మరియు నర్సింగ్ కాలేజ్ భవనాన్ని 25 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరుగుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిస్థితి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 14,796 పేదలు పొందాలంటూ ఉన్నారు. అందుకు ప్రభుత్వం 4 లక్షల రూపాయల ఆరోగ్య శాఖ ధన్యవాదాలు ఆవిష్కరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 108 అంటూ మన ప్రమాద స్థలానికి చేరుకుని వెంటనే ప్రాణపోషి సచివాల సభ్యులు ఏం చేస్తున్నా ఇలా ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దానికి రవాణా శాఖ ఆర్టీలో మరి ఫైల్ చేయడం వారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫైల్ డిస్ప్లే మరొక 2 నిమిషాలు ఫైల్ డిస్ప్లే ఉంటుంది. మీరందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతూ